వాట్ ఈజ్ లాటరల్ ఎంట్రీ సిస్టమ్? ఈ లాటరల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏమిటి? పాలనా వ్యవస్థలో అధికారుల నియామకాలు ఎలా జరుగుతాయో మనకు అవగాహన ఉండాలి. పాలనా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికారుల నియామకాలు జరుగుతాయి. మనది ఫెడరల్ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అపాయింట్ అయి పనిచేస్తూ ఉంటారు. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్గా భావించబడే గ్రూప్ 1 సర్వీసెస్, ఇతర గ్రూప్ సర్వీసెస్ ఉంటాయి. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా సర్వీసెస్, మరీ ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ లాంటి అఖిల భారత సర్వీసులు ఉంటాయి. సో ఈ రిక్రూట్మెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, పోటీ పరీక్ష ద్వారా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ లాంటి ఒక ప్రక్రియ, కఠినతరమైనటువంటి ప్రక్రియ ద్వారా అధికారులు ఎంపికవుతారు. సో దెర్ ఇస్ ఎ టఫెస్ట్ ఎగ్జామినేషన్, హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ ఎ ప్రాసెస్ ఫర్ రిక్రూటింగ్ ఆఫీసర్స్ ఇంటూ ది సర్వీసెస్. ఒకసారి ఈ సర్వీసెస్లో రిక్రూట్ అయ్యాక వారు ప్రమోషన్ ప్రకారము ఉన్నత స్థాయి అధికారులుగా ప్రమోట్ అవుతూ ఉంటారు. సో దే గో అప్ ఆన్ ద లాడర్ అండ్ బికమ్ సీనియర్ ఆఫీసర్స్. ఉదాహరణకు an IAS officer, young officer, takes 9 years to become a deputy secretary, 12 years to become a director, 16 years to become a joint secretary. అంటే జాయింట్ సెక్రటరీ స్థాయికి రావాలి అంటే ఐఏఎస్గా రిక్రూట్ అయిన తర్వాత కనీసం ఒక 16 ఏళ్ళు పడుతుంది. సో ఈ ప్రక్రియను సాధారణంగా మన అడ్మినిస్ట్రేటివ్ సెటప్. కానీ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, వీరప్ప మొయిలీ నాయకత్వంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ లాటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా వివిధ స్థాయిల్లో, ముఖ్యంగా అప్ టు ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ వరకు నైపుణ్యము కలిగినటువంటి వారిని రిక్రూట్ చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అనేక పరిశీలనలకు జరిగాక 2018లో మొదటి విడతలో కొంతమంది అధికారులను రిక్రూట్ చేశారు. ఇటీవల కూడా 45 మంది అధికారుల నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చాక ఇందులో రిజర్వేషన్లు అమలు సంగతి ఏంటి అంటూ వివాదం చెలరేగింది. Then the government of India has temporarily put on hold and said it will review the entire process. ఈ విధానాన్ని సమీక్షిస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాటరల్ ఎంట్రీ సిస్టమ్ కూడా it should align with the social justice policy of the government. ప్రభుత్వ సామాజిక న్యాయము అనే విధానముతో లోబడి ఈ లాటరల్ ఎంట్రీ సిస్టమ్ కూడా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం భావించింది. సో ఈ లాటరల్ ఎంట్రీ సిస్టమ్ వాస్తవంగా ఈ రూపంలో, అంటే ఇన్ ద ప్రజెంట్ ఫామ్, ఇటీవల కాలం అయినప్పటికీ కూడా దీనికి చరిత్రలో అనేక సందర్భాల్లో వివిధ రంగాలలో ఉన్న ప్రముఖ వ్యక్తుల్ని, నిష్ణాతుల్ని ప్రభుత్వ యంత్రాంగములోకి తీసుకున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. మనకు భారత ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అకాడమిషియన్, అర్థశాస్త్రవేత్త. ఆయన ప్రభుత్వంలో భాగమై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, ఇలా భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడుగా, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. అలాగే ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత ప్రభుత్వంలో భాగంగా పనిచేశారు. చాలా ముందు నెహ్రూ సమయంలోనే కృష్ణమూర్తి అనే అతను ఇండస్ట్రియల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయి ప్రీమియర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కు నాయకత్వం ఇచ్చాడు. హోమీజే బాబా కూడా అణుశాస్త్ర రంగంలో ఆయన కీలక భూమిక ప్రభుత్వ భాగమై పోషించాడు. అలాగే మొంటేక్ సింగ్ అహలువాలియా, ఇలా రఘురామ్ రాజన్, కౌశిక్ బాసు, ఇలా చాలామంది వివిధ సందర్భాల్లో బయట వారైనప్పటికీ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉండి నెహ్రూ కాలం నుంచి నేటి వరకు కూడా దే ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వీటి పేరు లాటరల్ ఎంట్రీ అనకపోవచ్చు, బట్ ద రియాలిటీలో వీరికి కూడా లాటరల్ ఎంట్రీ ద్వారా
బయట నిపుణులు నందన్ నీలాకని మీకు ఆధార్ వ్యవస్థకు నాయకత్వం వహించాడు. ఇలా వేరియస్ ఎక్స్పర్ట్స్ రెండర్ ద సర్వీసెస్ టు ద గవర్నమెంట్. వెల్, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్, ఇన్ దర్ ఓన్ డొమైన్, బట్ దే సబ్సిక్వెంట్లీ బికేమ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అయితే ఇది చాలా అత్యున్నత స్థాయిలో జరిగే వరకు ఎవరికి కూడా చర్చ రాలేదు. వీటిని సింగిల్ క్యాడర్ పోస్టులు అంటారు, లేదా స్టాండ్ అలోన్ పోస్టులు అంటారు. సో ఈ సింగిల్ క్యాడర్, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నరే, ఇంకా దానికి వేరే లేదు. సో అలాగే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే. సో అందువల్ల ఇవి సింగిల్ క్యాడర్ పోస్టులు, ఇవి స్టాండ్ అలోన్ పోస్టులు కనుక వీటికి రిజర్వేషన్ విధానాన్ని ఇప్పటి వరకు వర్తింప చేయలేదు. ఎందుకంటే ఒకటే పోస్ట్ ఉంటుంది. ఎక్కువ పోస్టులు ఉంటే దానికి ఒక రోస్టర్ పద్ధతి ద్వారా రిక్రూట్మెంట్ ఉంటుంది, మోర్ దెన్ ఎక్కువ 10 పోస్టులు ఉంటాయి. కానీ ఒకటే పోస్ట్ కనుక దానికి రోస్టర్ కానీ రిజర్వేషన్లు కానీ లేవు. ఆయా రంగాల్లో నిపుణులుగా భావించిన వారిని గుర్తించి ప్రభుత్వంలో భాగమై వారికి ఆ ప్రత్యేకమైన బాధ్యత ఇస్తారు. ఆ ప్రత్యేకమైన బాధ్యతలో వారు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు వివాదమైంది అంటే, ఇలా ఒక ప్రత్యేక పర్పస్ కొరకు ఒక ప్రత్యేక స్థాయిలో ఒక కార్యక్రమం కొరకు ప్రభుత్వంలో భాగమైన నిపుణులు కాకుండా సాధారణ పాలనా వ్యవస్థలు, ఇప్పుడు డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ అంటే దే ఆర్ నాట్ హైలీ స్పెషలైజ్డ్ పీపుల్. వాళ్ళని మనం మన్మోహన్ సింగ్, రఘురామ్ రాజన్, మాంటేక్ సింగ్ అలవాలియా వీళ్ళతో పోల్చలేం వాళ్ళను. సో వారు సాధారణ పాలనా అధికారుల స్థాయి ఇది. సో ఆ వ్యవస్థలో కూడా అందులో గణనీయమైన సంఖ్యలో, సో 2 విడతల్లో దాదాపు 100 మంది పైగా రిక్రూట్ అయ్యేవాళ్ళు. సో ఇప్పటికీ కూడా 50 మందికి పైగా లాటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ అయిన వారు ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తున్నారు కూడా. అందువల్ల ఒకటి పెద్ద సంఖ్యలో, అంటే గతంతో పోలిస్తే అప్పుడు ఇప్పుడు ఒక నిపుణుడిని తీసుకొచ్చే దానికి బదులుగా అనేక మందిని ఒకేసారి రిక్రూట్ చేయడము, అలాగే వారిని అత్యున్నత స్థాయిలో కాకుండా పాలనా వ్యవస్థలో దిగువ స్థాయి, అంటే నాట్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్, రిలేటివ్లీ డౌన్ ద ల్యాడర్ రిక్రూట్ చేయడం ద్వారా ఈ రిజర్వేషన్ విధానం ఎందుకు అమలు కాకూడదు? వాస్తవంగా డిప్యూటీ సెక్రటరీ స్టాండ్ అలోన్ పోస్ట్ ఎలా అవుతుంది, డైరెక్టర్ స్టాండ్ అలోన్ పోస్ట్ ఎలా అవుతుంది? అయితే లాటరల్ ఎంట్రీ సిస్టమ్ కొరకు వాటిని ఆ పోస్ట్ను ప్రత్యేకంగా స్పెషలైజ్ అసైన్మెంట్గా గుర్తించి స్టాండ్ అలోన్ పోస్ట్గా, సింగిల్ క్యాడర్ పోస్ట్గా వాటిని వర్గీకరించారు. సో ఈ నార్మల్గా రిక్రూట్మెంట్లో హైలీ కాంపిటిటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారు. అంటే ఉదాహరణకు లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీస్ ఇస్తే 13 లక్షల మందికి పైగా ఎగ్జామ్ ప్రిలిమినరీ రాసే, అందులో ఒక 1000కి పైగా మందిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీస్లో రిక్రూట్ అయితే అందులో కేవలం 180 మెంబర్స్ మాత్రమే ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యారు. అంటే జస్ట్ 180 పీపుల్ వర్ సెలెక్టెడ్ అమాంగ్ 13 lakh పీపుల్. అంటే ఒక మ్యాసివ్ కాంపిటీషన్లో హైలీ టఫ్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ అవుతారు. కానీ ఈ లాటరల్ ఎంట్రీ సిస్టంలో వారు ఆల్రెడీ ఆయా రంగంలో నిపుణులు కనుక వారిని ఒక అర్ధ గంట 40 గంటల సేపు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు రిక్రూట్ చేస్తారు. సో అందువల్ల లాటరల్ ఎంట్రీ సిస్టానికి ఉండే విధి విధానాలు నార్మల్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ అయ్యేదానికి ఉండే విధి విధానాలు చాలా పూర్తిగా తేడా ఉంటాయి. సో ఇది లాటరల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏమిటి అని. ఇక లాటరల్ ఎంట్రీ సిస్టంలో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. మొదటిది, పాలనా వ్యవస్థలో వివిధ ఫంక్షనల్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు. ఒకరు కామర్స్తో రావచ్చు, ఒకరు తెలుగు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఒకరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఒకరు మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, ఒకరు కంప్యూటర్ సైన్స్ ఉండొచ్చు, మెడిసిన్ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒక్కసారి రిక్రూట్ అయ్యాక వాళ్ళ డొమైన్ ఎక్స్పర్టీస్తో సంబంధం లేదు. కొన్నిసార్లు ప్రభుత్వాలు వాళ్ళను ఫలానా శాఖకు నియమించడంలో వాళ్ళ డొమైన్ ఎక్స్పర్ట్ను కూడా పరిగణలోకి తీసుకొని నియమించవచ్చేమో, కానీ
పాలనా నియామకాలకు వాళ్ళ డొమైన్ ఎక్స్పర్టీస్తో సంబంధం లేదు. అంటే ఉదాహరణకు హెల్త్ సెక్రటరీగా నియమించాలంటే ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని నియమించాలి అని ఎక్కడా లేదు. కమర్షియల్ ట్యాక్సెస్ నియమించాలంటే వాళ్ళను కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని నియమించాలని ఎక్కడా లేదు. సో మెడిసిన్ ఎంబీబీఎస్ చేసి ఐఏఎస్ అయిన వాళ్ళు జాయింట్ సెక్రటరీ కమర్షియల్ ట్యాక్సెస్గా, జాయింట్ సెక్రటరీ జిఎస్టీగా ఉండొచ్చు. లేదు అలాగే మీకు ఎంబీబీఎస్ చేసిన అతను మీకు జాయింట్ సెక్రటరీ జిఎస్టీ కమర్షియల్ ట్యాక్సెస్గా ఉండొచ్చు. కామర్స్ చేసిన అతను హెల్త్ సెక్రటరీగా కూడా పనిచేయచ్చు. అందుకే వీళ్ళు జర్నలిస్టులుగా పనిచేస్తారు. దే ఆర్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్, దే ఆర్ ఓన్లీ లీడర్స్, దే ఆర్ ఓన్లీ మేనేజర్స్. కానీ వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కారు. అందువల్ల పాలనా వ్యవస్థలో ఇది ఎఫిషియన్సీని దెబ్బతీస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఒక మౌలిక అంశం ఏంటంటే ఈవెన్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, అఫర్మేటివ్ యాక్షన్ను కూడా విత్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో అలైన్ చేయాలి. ఈవెన్ ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పింది 50% పరిమిత రిజర్వేషన్లకు విధించటానికి ఒక కారణంగా చెప్పింది ఏంటంటే టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అంటే వివిధ రకాల రాజ్యాంగ నిబంధనల మధ్య సమన్వయం చేసేందుకు రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మనందరికీ తెలుసు ఇందిరా సహానీ కేసు మండల్ కమిషన్ కేసుగా భారతదేశంలో రిజర్వేషన్ విధానం పైన ఒక చారిత్రాత్మకమైన హిస్టారిక్ వర్డిక్ట్ అది. సో అందువల్ల ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్, అదొక రాజ్యాంగ లక్ష్యం. పాలనా వ్యవస్థలో సామర్థ్యం. సో మరి సామర్థ్యం కావాలంటే జర్నలిస్టులే సరిపోతారా? అనుభవజ్ఞులు కావాలి కదా, వివిధ రంగాల నిపుణులు కావాలి కదా. సో ఐఏఎస్ అధికారులకు కూడా ఫంక్షనల్ డొమైన్ ఉండవచ్చు. కానీ ఆ ఫంక్షనల్ డొమైన్ కూడా యంగ్ ఆఫీసర్గా, అంటే వాళ్ళు ఐఏఎస్కు కంపీట్ అయ్యే ముందు 20-22 ఏళ్ళ వయసులో ఓ కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఐఏఎస్ సెలెక్ట్ అయిన అనుకోండి. కానీ జాయింట్ సెక్రటరీ స్థాయికి వచ్చే వరకు ఒక 40 ఏళ్ళ వయసు ఉంటుంది. వాళ్ళకి అప్పటికే ఒక 20 ఏళ్ళ 15 to 20 years గ్యాప్ ఉంటుంది. ఈ 20 yearsలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉండొచ్చు, కానీ కంప్యూటర్ సైన్స్ ఎంత మారుంటుంది. సో అందువల్ల ఈవెన్ ఫంక్షనల్ డొమైన్ ఉన్నా కూడా వారు జర్నలిస్టులుగానే ఉంటారు తప్ప వారికి ఆ ఎక్స్పర్టీస్ అప్డేట్ కాదు. ఒక నిపుణుడికి నిరంతరం తన ఎక్స్పర్టీస్ అప్డేట్ అవుతుంది. an expert will constantly upgrade his expertise, whereas a journalist doesn't have that opportunity. వాళ్ళంతకుముందు ఆ ఫంక్షనల్ నేపథ్యం ఉన్నా కూడా. అలాగే మన సివిల్ సర్వీసెస్ ఆర్గనైజ్ చేసే పద్ధతి వల్ల వారు వివిధ శాఖలకు బదిలీ అవుతూ ఉంటారు. ఒకరోజు గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా జాయింట్ సెక్రటరీగా ఉంటాడు. ఒక 2 ఏళ్ల తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కు జాయింట్ సెక్రటరీ అవుతాడు. మరో 2 ఏళ్ల తర్వాత ఫైనాన్స్కి పోతాడు. ఇంకో 2 ఏళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మారుతాడు. తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్ మారుతాడు. సో ఒకదానికి సంబంధం కూడా ఉండదు. అందువల్ల వారు ఎక్స్పర్టీజ్ను ఆ రంగాన్ని అర్థం చేసుకొని ఆ రంగంలో నైపుణ్యము తమకున్న జనరల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫంక్షనల్ నాలెడ్జ్ను అక్వైర్ చేయాలన్నా కూడా ద వే ద సివిల్ సర్వీసెస్ ఇస్ ఆర్గనైజ్డ్ డజంట్ ఎలో ఆఫీసర్స్ టు గెట్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ ఎ పర్టిక్యులర్ డిసిప్లిన్ బికాజ్ దే కీప్ ఆన్ చేంజింగ్. వాళ్ళు ఒక రంగాన్ని అర్థం చేసుకొని స్టడీ చేసేంత సమయం కూడా ఉండదు. అందువల్ల దెర్ ఇస్ ఎ బిగ్ డెఫిసిట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. అందులో కొన్ని రంగాలు చాలా ఎమర్జింగ్ రంగాలు. ఇప్పుడు ఉదాహరణకు ఒక జాయింట్ సెక్రటరీ 40 yearsలో ఉన్న జాయింట్ సెక్రటరీ ఒక 20 ఏళ్ళ క్రితం తాను చదువుకున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఈవెన్ ఇఫ్ ఈజ్ ఎ పర్సన్ ఇస్ ఎ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, 20 years back there was no concept called artificial intelligence. There is no concept called generative AI. There was no concept called cyber security. There was no concept called cyber attacks. ఇవన్నీ ఏవి లేవు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక మోడర్న్ టెక్నాలజీ, ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో మీకు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీసు, డిజిటల్ టెక్నాలజీసు, ఈ కామర్స్
ఇప్పుడు ఉదాహరణకు ఎంకామ్ 20 ఏళ్ళ కింద చదువుకున్నప్పుడు ఈ కామర్స్ లేదు, క్విక్ కామర్స్ లేదు. సో ఇవన్నీ కూడా మార్పు చెందుతూ వస్తున్నాయి. సో ఇంత వేగంగా టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ప్రపంచం మారిపోతుంది. సో ఈ మారుతున్నటువంటి ప్రపంచంలో డొమైన్ ఎక్స్పర్ట్ ఉన్న వారి అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో దెర్ ఇస్ అన్ ఎక్స్పర్టీస్ డెఫిసిట్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అందువల్ల లాటరల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ డెఫిసిట్ను ఫిలప్ చేయొచ్చు అన్నది మొదటి వాదన. సో ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ లాటరల్ ఎంట్రీ ఈస్ టు ఫిల్ ద ఎక్స్పర్టీస్ డెఫిసిట్ ఇన్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కానీ దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి? దీనికి ఆల్ ఇండియా సర్వీసెస్తో ప్యారలల్గా సమాంతరంగా ఒక డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్లో, డిప్యూటీ సెక్రటరీ పోస్టో, డైరెక్టర్ పోస్టో, జాయింట్ సెక్రటరీ పోస్ట్లో రిక్రూట్ చేయాల్సిన అవసరం లేదు. వారిని కన్సల్టెంట్గానో, వారిని ఎక్స్పర్ట్స్గానో, అవుట్సోర్సింగ్లోనో రకరకాల పద్ధతిలో గవర్నమెంట్ వాళ్ళ సేవల్ని ఎంగేజ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రభుత్వం మనకు అనేక సందర్భాల్లో ఒక ప్రాజెక్ట్ రూపొందించాలనుకోండి, ఓ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ PwCకి లేదా ఒక మెకన్సీకి ఇలా వివిధ రకాల సంస్థలకు కన్సల్టెన్సీ ఇస్తారు. సో ఎక్స్పర్ట్స్ కెన్ బి హైర్డ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. ఒక ఏడాదికో 2 ఏళ్లకో కన్సల్టెంట్గా నియమించుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ను ప్రత్యేక అథారిటీ క్రియేట్ చేసి దానికి బాధ్యులుగా పెట్టవచ్చు. అందువల్ల ఎక్స్పర్ట్స్ను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కు సప్లిమెంట్ చేయాలి తప్ప ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ను సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సినర్జీ పోతుంది అనేది ఒక వాదన. ఎందుకంటే సిస్టమ్ అంతా ఒక రకమైన పద్ధతిలో నడుస్తుంటుంది, వీరు ఇంకో రకమైన పద్ధతికి అలవాటు పడ్డారు. సాధారణంగా ఈ ఎక్స్పర్ట్స్ ఎక్కడి నుంచి వస్తారు? వారు మా అకాడమిక్స్ నుంచి అన్న రావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అన్న రావచ్చు, ప్రైవేట్ సెక్టార్ నుంచి అన్న రావచ్చు. అక్కడ ఉండే వర్క్ ఎన్విరాన్మెంటు, అక్కడ ఉండే నియమ నిబంధనలు, ప్రభుత్వంలో ఉండే నియమ నిబంధనలు, ఒక కాంపిటేటివ్ ఎకానమీలో ఉండే పని విధానం వేరుంటుంది. ఒక మానోపలిస్టిక్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రభుత్వానికి కాంపిటీషన్ ఏమి ఉండదు, ప్రభుత్వమే. సో దాంట్లో పనిచేసేటువంటి విధానానికి, ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే విధానానికి, ఒక పబ్లిక్ యాక్టివిటీ లాభాపేక్ష లేని ఒక ప్రజాహిత కార్యక్రమంలో పనిచేసే యాక్టివిటీకి మధ్య చాలా తేడా ఉంటుంది. అందువల్ల వీరిని సమాంతరంగా వాడుకోవాలే తప్ప ఒకదాని కొరకు ఇంకోటిగా వాడకూడదు. డిప్యూటీ సెక్రటరీ అనేది ఏమీ లీడర్షిప్ పొజిషన్ కాదు. డైరెక్టర్ అనేది కూడా ఒక శాఖకు లీడర్షిప్పే. కానీ మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో ఉదాహరణకు ఒక ఆధార్ వ్యవస్థకు నందన్ నీలేకని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతుని తీసుకొచ్చి పెట్టారు. సో ఒక MS స్వామినాథన్ ఒక ఫుడ్ సెక్యూరిటీ గ్రీన్ రెవల్యూషన్కు పెట్టారు. సో అలా కాదు కదా ఈ పదవులు. సో ఈ పదవులు రొటీన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ తప్ప ఇవి నిజమైన లీడర్షిప్ పొజిషన్స్ కూడా కావు కదా అనేది విమర్శ. సో అందువల్ల ఎక్స్పర్ట్స్ను వాడుకోవడం అనే దాంట్లో భిన్నాభిప్రాయం ఏం లేదు. కానీ వాడుకునే దానికి అనుసరించే పద్ధతి ఏంటి? దెర్ ఇస్ నో డిస్ప్యూట్ ఆన్ hiring experts, there is no dispute on involving subject experts in public administration. But is the lateral entry the ideal form? Is the lateral entry the only form అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికన్నా అయితే కన్సల్టెంట్గా నియమించినప్పుడు, ఎక్స్పర్ట్స్గా నియమించినప్పుడు వారు పాలసీ ఫార్ములేషన్కు పనికొస్తారు తప్ప ఇంప్లిమెంటేషన్లో వాళ్ళకి అధికారం ఉండదు. వాళ్ళు బయట ఉంటే వారు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. They can only suggest a policy, but they cannot ensure its implementation. కానీ పాలసీ మేకింగ్ ఇంప్లిమెంటేషన్ వేరు కాదు కదా. పాలసీ మేకింగ్ ఎంత ఇంపార్టెంటో దాని ఎగ్జిక్యూషను, ఇంప్లిమెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అనుభవం ఉన్న నైపుణ్యం ఉన్న వాళ్ళు పాలసీ సజెస్ట్ చేస్తారు, కానీ వీ హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో వాళ్ళ ఇంప్లిమెంట్ చేసే వారికి పాలసీ మేకింగ్తో సంబంధం ఉండదు. పాలసీ మేకింగ్ చేసిన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే అధికారం ఉండదు. దే కెనాట్ రిపోర్ట్ టు ద అబౌవ్, దే కెనాట్ డామినేట్, దే కెనాట్ మేక్ థింగ్స్ వర్క్ అట్ ద లోయర్ లెవెల్. అంటే కింది స్థాయిలో పని చేయించుకోలేరు. ఈ పరిస్థితుల్లో
లాటరల్ ఎంట్రీ వల్ల ప్రయోజనం ఏమిటి అనేది క్వశ్చన్. సో అందువల్ల నేను లాటరల్ ఎంట్రీ యొక్క అవసరం చెప్పాను, దానికి కౌంటర్ కూడా చెప్పాను. ఇక రెండవది ఏంటి అంటే లాటరల్ ఎంట్రీలో భాగంగా ఎప్పుడూ ఒక ఎక్స్పర్ట్ను హైర్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్ అ వైల్ అంటే అది స్టాండ్ అలోన్ పోస్టు, అది సింగిల్ పోస్ట్ క్యాడరు, అర్థం చేసుకోవచ్చు. కానీ 50 మందిని 40 మందిని 60 మందిని ఒక్కొక్క విడతలో రిక్రూట్ చేసుకుంటూ పోతే ఓవరాల్ స్టాఫ్ స్ట్రెంత్లో వాళ్ళు ఎంత పర్సంటేజ్ అన్నది పక్కకు పెడదాం. కానీ ఇంత భారీ సంఖ్యలో అధికారులను నియమించుకుంటూ పోతుంటే వీరు మరి సామాజిక న్యాయం సంగతి ఏంటి? ఎందుకంటే ప్రభుత్వ పరిపాలనలో ప్రజాస్వామిక వ్యవస్థలో సామర్థ్యం ఎంత ముఖ్యమో సమాన అవకాశాలు కూడా అంతే ముఖ్యం. సో ఇన్ ఏ గవర్నెన్స్ స్ట్రక్చర్స్, ఇన్ ఎ డెమోక్రాటిక్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్, ఇన్ డెమోక్రాటిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, both equity and excellence, equity and efficiency are equally important. They are not mutually exclusive, they are mutually inclusive. అందువల్లనే మనకు సమాజంలో పాలనా సామర్థ్యం ఎంత ముఖ్యమో పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే భారత రాజ్యాంగం ఆర్టికల్ 4లో ఈక్వాలిటీ గురించి మాట్లాడింది. ఆర్టికల్ 16లో ఒకవేళ ఏదైనా వెనుకబడిన వర్గం అవకాశాలను సరిగా పొందలేకపోతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వము ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తోంది. ద స్టేట్ కెన్ టేక్ అఫర్మేటివ్ యాక్షన్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈజ్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్. సో అందువల్ల ఈ సోషల్ డెమోక్రసీకి ఉన్న స్పిరిట్ ఇది. అందువల్ల ప్రభుత్వ వ్యవస్థలో ప్రజాస్వామిక స్ఫూర్తిలో సామాజిక న్యాయం విడదీయరాంది. సోషల్ జస్టిస్ కెనాట్ బి డీలింక్డ్ ఫ్రమ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఫర్ హూమ్, ఎఫిషియన్సీ ఫర్ వాట్ అని వస్తుంది. సో అందువల్ల అన్ని వర్గాలను ఇందులో భాగం చేయాలి, ఇంక్లూజివ్ గవర్నెన్స్గా ఉండాలి. అందువల్లనే రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇది స్టాండ్ అలోన్ పోస్ట్గా, సింగిల్ క్యాడర్ పోస్ట్గా వీటిని వర్గీకరించి ఒక సాధారణ ఐఏఎస్ అధికారికో ఐపీఎస్ అధికారికో రావాల్సిన అవకాశం కాస్త నీకు ఎక్స్పర్ట్ పేరిట వస్తే దెర్ విల్ బి సోషల్ ఇంబ్యాలెన్స్. సామాజిక అసమానతలు పెరుగుతాయి, సమతుల్యత దెబ్బతింటుంది. ఇది సామాజికంగా మంచిది కాదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కార్యాలయం, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ letter to the UPSC also states this. So the policy of lateral entry should also be aligned with the constitutional objective of social justice. అంటే నువ్వు లాటరల్ ఎంట్రా ఏ ఎంట్రా అనేది కాదు, అది ఏ ఎంట్రీ అయినా రాజ్యాంగము నిర్వచిస్తున్న, రాజ్యాంగం ప్రవచిస్తున్న సామాజిక న్యాయ సూత్రాలతో సమన్వయం చేసుకుని ఉండాలి. అందువల్ల ఈ లాటరల్ ఎంట్రీ విధానము అలా లేదు గనక ఇది సరైంది కాదు అని ఒక వాదన. అయితే దీనికి పరిష్కారంగా చెప్పేవాళ్ళు ఏంటి అంటే సామాజిక న్యాయాన్ని లాటరల్ ఎంట్రీ విధానాన్ని కూడా సమన్వయం చేయొచ్చు. సో యూ నీడ్ నాట్ త్రో ద బేబీ విత్ ద బాత్ వాటర్. సో యూ కెన్ ఐదర్ దిస్ ఆర్ దట్ అని ఏం లేదు, దెర్ కెన్ బి దిస్ అండ్ దట్ ఆల్సో. లాటరల్ ఎంట్రీ ద్వారా అనుభవజ్ఞుల్ని, నిపుణుల్ని రాజ్యాన్ని పాలనా ప్రక్రియలో భాగస్వాములు చేస్తూ కూడా సామాజిక న్యాయాన్ని పాటించవచ్చు. సో దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. రెండింటిని కూడా రీకన్సైల్ చేయొచ్చు. బోత్ ఆర్ నాట్ ఇర్రికన్సిలబుల్ ఆబ్జెక్టివ్స్. అందువల్ల ఈవెన్ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా రిజర్వేషన్ విధానాన్ని పాటించవచ్చు. ఈ మెరిటోక్రసీ ఉండాల్సిన అవసరం లేదు కదా. అన్ని వర్గాల్లోనూ నిపుణులు దొరుకుతారు కదా. నైపుణ్యం ఏ కులం సొత్తు కాదు, నైపుణ్యం ఏ వర్గము సొత్తు కాదు. ఎక్స్పర్టీజ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద ప్రిజర్వ్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ కాస్ట్ ఆర్ క్లాస్. సో అందువల్ల ఈ మెరిటోక్రసీ దృక్పథం సరైంది కాదు. దేర్ ఆర్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టు ఫిల్ దీస్ 45 పోస్ట్. ఒక 45 పోస్టులలో ఒక 15% ఎస్సీ అంటే ఒక 7 8 ఇన్ని 45 మంది నిపుణులు 8 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు దొరకరా? అందువల్ల అదేం అసాధ్యమా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. సో అందువల్ల సోషల్ జస్టిస్ను
ఎఫిషియన్సీని రీకన్సైల్ చేస్తూ లాటరల్ ఎంట్రీ విధానాన్ని అనుసరించవచ్చు కదా అనేది ఒక వాదన. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్, పారదర్శకతతో కూడిన ఒక పకడ్బందీ పరీక్ష. ఇటీవల పూజా కేత్కర్ లాంటి వివాదాలు రావచ్చు కొన్ని, కానీ లార్జ్లీ భారతదేశంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష నియామకాలకు ఒక ఆదర్శ నమూనా. సో దేర్ మే బీ సమ్ అబరేషన్స్ లైక్ ద పూజా కేత్కర్ ఇష్యూ, బట్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఈజ్ అ మోడల్ ఫర్ రిక్రూట్మెంట్. సో అందువల్ల ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 13 lakh పీపుల్ నుంచి ఒక 180 ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ చేయడం, అది కూడా ఒక లాంగ్ ప్రాసెస్. ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఒక కఠినమైన పరీక్ష ద్వారా చేయడం. ఎక్స్పర్ట్స్ కూడా ఈ రకమైన ప్రక్రియ పెట్టవచ్చు కదా అని ఒక వాదన. కానీ ఎనీ ఎక్స్పర్ట్ వుడ్ నాట్ లైక్ టు అండర్గో దిస్ సిస్టమ్. సో చాలా టాప్ ఎక్స్పర్ట్స్ అనుకోండి, ఒక రంగంలో చాలా నిపుణుడు అనుకోండి, సో ఆ నిపుణుడిని నువ్వు తీసుకొచ్చి ప్రిలిమ్స్ రాయి, మెయిన్స్ రాయి, ఇంటర్వ్యూ రా అంటే నీకు మిడిల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ వస్తారు తప్ప టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ రారు. టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా దే డి నాట్ వాంట్ టు అండర్గో ఏ సిమిలర్ టెస్ట్. సో ఆ రకంగా ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ను ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో జాయింట్ సెక్రటరీగా రావటానికి నువ్వు ఎగ్జామ్ రాయమంటే రాస్తారా? నువ్వు ప్రిలిమ్స్ రాయి, మెయిన్స్ రాయి, ఇంటర్వ్యూ అటెండ్ కమ్మంటే సో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా అని. సో అలాంటప్పుడు మరి ఈ ½ an hour ఇంటర్వ్యూ చేసి నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు? ఇదే పూజా కేత్కర్ ఎగ్జాంపుల్ కదా. ఆమె ఇంటర్వ్యూలో టాపర్స్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగింది. అంటే షీ మిస్లెడ్ ది ఎంటైర్ సిస్టమ్, షీ మిస్లెడ్ ది ఎంటైర్ వ్యవస్థనే మిస్లీడ్ చేయగలిగింది తన ఫేక్ ఐడెంటిటీస్తో. అందువల్ల ½ an hour ఇంటర్వ్యూలో ఒక వ్యక్తిని అంచనా వేయగలమా? అఫ్కోర్స్ వాళ్ళ బయోడేటా వాటిని పరిశీలిస్తారు, వారి గతంలో పనిచేసిన అంశాలు. బట్ ఏదైనా ఇట్ ఈజ్ హైలీ సబ్జెక్టివ్ సెలక్షన్ ప్రాసెస్. సివిల్ సర్వీసెస్ లాగా ఆ ఆబ్జెక్టివ్ సెలక్షన్ ప్రాసెస్ కాదు, ఇది హైలీ సబ్జెక్టివ్ సెలక్షన్ ప్రాసెస్. కనుక ఈ ఎంపిక విధానము చాలా సబ్జెక్టివ్గా ఉంటుంది. అందువల్ల ఇది ఫేవరిటిజానికి, ఆశ్రిత పక్షపాతానికి, ఇది నెపోటిజానికి, అలా పార్టిజాన్గా తమ రాజకీయ సైద్ధాంతిక దృక్పథం ఉన్న వాళ్ళను రిక్రూట్ చేసుకోవటానికి పాలక వ్యవస్థకు అవకాశం ఇస్తుంది అన్నది ఒక విమర్శ. సో వీరెవరు అధికారంలో ఉన్నారన్నది కాదు, ఎవరు అధికారంలో ఉన్నా తమ వారితో నింపే అవకాశం ఉంటుంది. అదే మీకు యూపీఎస్సీ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ద్వారా రిక్రూట్ అయ్యే వాళ్ళలో ఈ అవకాశాలు దాదాపు ఉండవు. ఎందుకంటే అదొక డిఫరెంట్ పద్ధతిలో జరుగుతుంది కనుక. ఇది చాలా సందర్భాల్లో పాకిస్తాన్ అనుభవాన్ని కూడా ఉటంకిస్తున్నారు. పాకిస్తాన్లో 1972లో జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ లాటరల్ ఎంట్రీ సిస్టమ్ను పెట్టి తన పార్టీ వారిని పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుని ఉన్నత స్థాయి అధికారులుగా బ్యూరోక్రసీ మొత్తాన్ని తన పార్టీ వారితో నింపారు. అది జరిగింది ఏంటి? తర్వాత జియావుల్ హక్ వచ్చి వాళ్ళందరినీ తొలగించారు. ఎంటైర్ పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్ గాట్ ఇంటూ ఏ మెస్, పూర్తి గందరగోళానికి గురైంది. నిన్న కాకుండా బంగ్లాదేశ్లో చూసాం, ఒక 30% మందిని మార్టీర్స్ కుటుంబాలు, అంటే బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు చెందిన వారికి వారసులకు ఇవ్వాలని నిబంధన ఉంది. దీనివల్ల స్వాతంత్రోద్యమానికి అవామీ లీగ్ నాయకత్వం వహించింది కనుక అవామీ లీగ్ మద్దతుదారులే బ్యూరోక్రసీలో నిండిపోయారు. అది బంగ్లాదేశ్లో తీవ్రమైన వ్యతిరేకత కారణమై ఫైనల్గా షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కూడా దోహదం చేసింది. అందువల్ల ద ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ కావడము, ఒక సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ కావటానికి చాలా తేడాలు ఉంటాయి. సో సబ్జెక్టివ్ పద్ధతి ద్వారా రిక్రూట్ అయితే అది పార్టిజాన్గా మారిపోతుంది అని. అయితే దీనికి కౌంటర్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఉండరు కదా, వీళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళే ఉంటారు కదా,
అన్ని సబ్జెక్టులకు ఐడియాలజీ ఏముంటుంది? ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో ఐడియాలజీ ఏముంది, సెమీ కండక్టర్స్లో ఐడియాలజీ ఏముంది, మీకు చాలా గవర్నెన్స్ ఏరియాలో ఐడియాలజీకి స్కోపే ఉండదు కదా అనేది ఒక వాదన. బట్ ఏదైనా ఇలా ఆబ్జెక్టివ్ రిక్రూట్మెంట్ వర్సెస్ సబ్జెక్టివ్ రిక్రూట్మెంట్ అన్నది ఒక డిబేటింగ్ అంశంగా లాటరల్ ఎంట్రీ సిస్టమ్ పైన ఉంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంటెగ్రిటీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే పాలనా వ్యవస్థలో అనేక సంక్లిష్టమైన అంశాలు ఉంటాయి. ఇది ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, అంటే 5 ఏళ్ళకోసారి ఎన్నికల ద్వారా రాజకీయ నాయకత్వం మారుతూ ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రులు మారుతుంటారు. సో దెర్ ఆర్ సిస్టమ్స్, రూల్స్, నార్మ్స్, ట్రెడిషన్స్, కన్వెన్షన్స్, ప్రజలకు అకౌంటబిలిటీ ఉండడము, ప్రజల పార్టిసిపేషన్, భాగస్వామ్యము, ప్రజల జవాబుదారీతనము, ఇలాంటి అనేక అంశాలు, అకౌంటబిలిటీ టు ద పీపుల్, పబ్లిక్ పార్టిసిపేషను, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కంటిన్యూటీ ఉంటుంది. అంటే అధికారి మారవచ్చేమో కానీ, ప్రభుత్వాలు మారవచ్చేమో కానీ, పాలనా వ్యవస్థ అనేది నిరంతర ప్రక్రియ. సో ఇందులో ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ అయ్యేవారు ఏ రకంగా ఇంటగ్రేట్ అవుతారు? హౌ కెన్ యూ ఇంటగ్రేట్ ద లాటరల్ ఎంట్రీ పీపుల్ విత్ ది ఎగ్జిస్టింగ్ సివిల్ సర్వీసెస్? వీరి మధ్య సమన్వయం ఎలా? అనేక మంది అనుభవంలో చెప్పింది ఏంటంటే సీనియర్ లెవెల్ అధికారులు తమను అంగీకరించలేకపోతున్నారు. ఇంకా జూనియర్ లెవెల్ అధికారులైనా నిపుణుల నుంచి నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమాన స్థాయిలో అంటే లాటరల్ ఎంట్రీలో రిక్రూట్ అయిన వారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ సివిల్ సర్వీస్ రిక్రూట్ అయిన వారి మధ్య ఆ సమన్వయ లోపం కొట్టవచ్చినట్టుగా గుర్తొస్తుంది. నైపుణ్యానికి, సబ్జెక్ట్ డొమైన్ ఎక్స్పర్టీస్కు గౌరవం ఇచ్చి వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకొని ఇంటగ్రేట్ చేసుకునే విధానంగా ఉండడం లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కు ఉండే పరిమితులు, లిమిటేషన్స్, ఆబ్లిగేషన్స్, వారికి ఉండేటువంటి సమస్యలు, సవాళ్ళు, లక్ష్యాలు, నియమ నిబంధనల్ని పూర్తిగా అర్థం చేసుకొని దానికి లోబడి పనిచేయడం కష్టంగా ఉంటుంది అని. సో వారికి తమ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉండవచ్చు, కానీ పాలనా వ్యవస్థ అంటే నాట్ జస్ట్ ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. సో యూ హ్యావ్ టు గెట్ థింగ్స్ డన్. సో సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉంటేనే సరిపోదు. సో నీకు ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, విపత్తుల నిర్వహణ అని ఉంది, నీకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉండొచ్చు, నైపుణ్యం ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా దాన్ని అమలు చేయాలంటే ఓ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. యూ మే బీ ఏ గ్రేట్ ఎక్స్పర్ట్ ఇన్ ఫ్లడ్ మేనేజ్మెంట్, కానీ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి అంటే అనేక మంది స్టేక్ హోల్డర్లు ఇన్వాల్వ్ చేయాలి, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి, ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థల్ని సమన్వయం చేయాలి. సో ఈ ప్రక్రియ అంతా సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉంటేనే సరిపోదు. సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్కు ఈ లీడర్షిప్ కెపాబిలిటీసు, ఈ అనుభవం, పాలనా దక్షత, నాయకత్వ అనుభవము, నాయకత్వ దక్షత, పాలనా అనుభవము, ఇవన్నీ కూడా ఉండాల్సినవి. ఎలాగైతే జర్నలిస్టులైన సెంట్రల్ సర్వీసెస్ వారికి ఎక్స్పర్టీస్ డెఫిసిట్ ఉంటుందో, ఎక్స్పర్ట్స్కు ఈ అడ్మినిస్ట్రేటివ్ అలాగే లీడర్షిప్ క్యాపబిలిటీస్లో డెఫిసిట్ ఉండే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ దేర్ కెన్ బి ఆనరబుల్ ఎక్సెప్షన్స్ ఆన్ బోత్ సైడ్స్. సివిల్ సర్వీసెస్ ద్వారా ఉన్న వాళ్ళలో కూడా తమ అద్భుతమైన సామర్థ్యము, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నిపుణులకు కూడా నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు. కానీ సాధారణంగా ఈ రెండు డిఫరెంట్ స్కిల్ సెట్, లీడర్షిప్, మేనేజ్మెంటు, ఆర్గనైజేషను, టీమ్ బిల్డింగు, టీం వర్క్, ఇదొక రకమైన స్కిల్ సెట్, ఆ సబ్జెక్టులోనే ఉన్న స్కిల్ సెట్. సో ఈ రెండు రకాల స్కిల్ సెట్ల మధ్య మిస్ మ్యాచ్ వల్ల పాలనా వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. అడ్మినిస్ట్రేషన్ బికమ్స్ క్యావటిక్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు తీసుకున్న పర్పస్ సర్వ్ కాదు, వాళ్ళు ఐలాండ్స్ లాగా పనిచేయాల్సి ఉంటుంది. సో వారిని తీసుకున్నా కూడా వారిని వ్యవస్థ ఇంటగ్రేట్ చేసుకోలేకపోతే అది కష్టం. కానీ ఇంటగ్రేట్ చేసుకోగలరు ఒక దీర్ఘకాలం ఉంటే, ఇఫ్ దే ఆర్ రిమైన్ ఇన్ ద సర్వీస్ ఫర్ అ లాంగర్ పీరియడ్ దే కెన్ బి ఇంటగ్రేట్. అంటే ఇది 3 ఏళ్ళు 5 ఏళ్ళు.
ఈ 3 years 5 yearsలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ప్యాషన్తో రావాల్సిందే తప్ప పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నిజంగా ఉండే సాలరీ స్ట్రక్చర్తో అట్రాక్ట్ చేయలేము. ఎందుకంటే ఆల్ ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ మచ్ హైలీ పేడ్. ఇప్పుడు ఒక ఆర్డినరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంట్రీ పాయింట్లో ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గెట్స్ హయ్యర్ సాలరీ దెన్ జాయింట్ సెక్రటరీ. ఒక 5 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక మల్టీనేషనల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక జాయింట్ సెక్రటరీ కన్నా ఎక్కువ సాలరీ తీసుకుంటుంటాడు. మరి నువ్వు టాప్ ఎక్స్పర్ట్ అంటే వారు ప్యాషన్తో రావాల్సిందే తప్ప ఈ ఇచ్చే సాలరీస్తో రావడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల ఈ 2 భిన్నమైన వ్యవస్థల్ని ఇంటగ్రేట్ చేయడం అనేది, అది కూడా ఒకే మూసలో పెట్టడం. ఇప్పుడు కన్సల్టెంట్గా ఎక్స్పర్ట్గా రావడం వేరు, దే ఆర్ అవుట్ సైడర్స్గా వచ్చి పనిచేయడం. ఇప్పుడు నువ్వు వీళ్ళని ఇన్సైడర్స్గా మార్చడం. అందువల్ల ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇంటెగ్రిటీ పైన ప్రభావం చూపుతుంది అనేది ఒక వాదన. దీనికి కౌంటర్ వాదన ఏంటి అంటే, ఏ రిఫార్మ్స్ అయినా తొలి దశలో ఇలాగే ఉంటుంది. అయితే కాలక్రమేణా ఇదొక ఇప్పుడో లాటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ అయ్యే వరకు ఈ రకంగా అనిపిస్తుంది. కానీ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఏంటంటే ఇది రిఫార్మ్స్ను యాక్సెప్టబిలిటీ వస్తుంది, ఆమోదం వస్తుంది, పాలనా వ్యవస్థ అలవాటు పడుతుంది. ఎవ్రీ రిఫార్మ్ ఈజ్ లుక్స్ సీమింగ్స్లీ డిఫికల్ట్ టు బిగిన్ విత్. మొదలుపెట్టినప్పుడు ఆ సంస్కరణ ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా అది సామర్థ్యాన్ని పెంచిన కొద్దీ దానికి ఆమోదం పెరుగుతుంది అనేది దీని వాదన. కంక్లూడింగ్గా చూడాలన్నప్పుడు లాటరల్ ఎంట్రీ యాజ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, యాజ్ ఇట్స్ ఓన్ కాంప్లెక్సిటీస్, దాని ప్రయోజనాలు ఉన్నాయి, దాని సంక్లిష్టతలు ఉన్నాయి. ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ ఒక సమీక్ష చేసి ఒక సమగ్రమైనటువంటి లాటరల్ ఎంట్రీ విధానాన్ని రూపొందించుకోగలగాలి. లాటరల్ ఎంట్రీలో ఉన్న లాభాలను, సివిల్ సర్వీసెస్లో ఉండే బెనిఫిట్లను సమన్వయం చేయాలి. యూ షుడ్ గెట్ ది ఆప్టిమమ్ అవుట్ ఆఫ్ ద బోత్. సో రెండింటి నుంచి ఆప్టిమమ్ బెనిఫిట్స్ పొందే విధంగా సమీక్ష జరిపి ఒక కొత్త వ్యవస్థను ఆవిష్కరించాల్సి ఉంటుంది.